వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేటువంటి బృహత్తర ప్రాజెక్టుగా భావిస్తున్నటువంటి భోగాపురం శ్రీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కమర్షియల్ ప్లేన్స్ రాకపోకలు తొలి రోజే ప్రారంభమయ్యాయి. 17వ తేదీన చాలా భావోద్వేగానికి గురైనటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఫ్లైట్ అక్కడ అయిపోవడం, దాంతో చాలా కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇన్నాళ్ళు ఇక్కడ పనిచేసాం, మళ్ళీ ఇక్కడి నుంచి మనం భోగాపురానికి వెళ్ళాలి, ప్లేస్ మారుతుంది, బట్ ఇన్నాళ్ళు దీంతో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ అనేది ఆ భావోద్వేగానికి కారణమైంది. అండ్ ఇక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ఆ పేరు కూడా దానికి ఉండదు, కంప్లీట్గా దానికి ఐఎన్ఎస్ డేగా స్థావరం అని పెట్టేస్తారు. ఎందుకంటే ఐఎన్ఎస్ డేగా అనేది మనకు తెలిసిందే, ఈస్టర్న్ కమాండ్ ఏదైతే ఉందో నేవల్ది, దానికి సంబంధించినటువంటిది. సరే, అక్కడికి అది అయిపోయింది. కొత్తగా ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయింది, మంత్రులు వెళ్ళారు, మంత్రులు వెళ్ళి దాన్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి టేక్ ఆఫ్ కూడా అయ్యింది. వాళ్ళ లాంగ్వేజ్లో సెల్యూట్ అంటారు బేసిక్గా, అంటే ఒక 4 నుంచి 6 ఫైర్ ఇంజిన్లు అటు ఇటు నుంచొని గార్డ్ ఆఫ్ ఆనర్ లాగా. సో ఫ్లైట్స్ని 2 ఫ్లైట్స్ని కూడా దాన్ని అలాగే రిసీవ్ చేసుకున్నారు, టేక్ ఆఫ్ అయింది, అంతా చాలా సక్సెస్ఫుల్ అయింది. బట్ ప్రారంభమైనటువంటి తొలి రోజే సోషల్ మీడియాలో దానికి ఒక వ్యతిరేకమైనటువంటి ప్రచారానికి తెరలేపారు. ఇది పెద్ద నగరానికి దూరంగా ఉండిపోయింది, ఇప్పటిదాకా ఉన్న ఎయిర్పోర్ట్ ఇలా ఉంటే అక్కడ ఏకంగా వెళ్ళాలంటే 53 కిలోమీటర్ల పైన వెళ్ళాలి, రోడ్లు సరిగ్గా లేవు, ఏ ఫెసిలిటీస్ ఉండవు, పార్కింగ్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు లేవు, సరిపోవడం లేదు. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీరు ఏం బీకారా దీన్ని కట్టి అభివృద్ధి చేస్తానంటే చేశారు. సారీ చేయండి, నేనన్నమాట కాదు ఏం పీకారని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే. 5 ఏళ్ల పాటు ఏం పీకారు అన్నది వాళ్ళకి అవసరం లేదు. 2 ఏళ్లలో వీళ్ళు ఆల్రెడీ పీకి పాకం బట్టి అక్కడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడము, టేక్ ఆఫ్ అవ్వడం అన్నీ జరిగినా కూడా మీరు ఏం పీకారని వీళ్ళు అడుగుతూ ఉంటారు బేసిక్గా. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద విమర్శలు, నెగిటివ్ నెరేషన్స్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు. గత 4 దశాబ్దాలుగా నగరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి కొత్తగా అత్యాధునికంగా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి సేవలు మారాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఎయిర్పోర్ట్ అక్కడ కాదు, మనం ఒక 10 ఏళ్ల పాటు ఒక ఇంట్లో అద్దెకు ఉన్నాం, లేదు ఎక్కడో ఉన్నాం, ఒక ఇంట్లో ఉన్నాం 10 ఏళ్ల పాటు. ఇల్లు మనకు అలవాటు అవుతుందా, అవ్వదా? సామాన్లు మనకు నచ్చినట్టు ఎక్కడికక్కడ పెట్టుకుంటాం అన్ని ఫెసిలిటీస్ తోటి. ఆల్ ద సడన్ అక్కడి నుంచి మారాల్సిందే. అది ఉద్యోగం కావచ్చు, హెల్త్ వల్ల కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదో ఒక కారణంతో ఇల్లు మారాలి, వేరే ఇంకొక చోటకి వెళ్ళాల్సి వచ్చింది, తప్పలేదు పరిస్థితి, వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన వెంటనే ఇల్లు మీకు అలవాటైపోద్దా? అలవాటైపోతుందా? అవ్వదుగా. ఖచ్చితంగా నెల రోజుల దాకా టైం తీసుకుంటుంది ఆ ఇల్లు అలవాటు అవ్వడానికి, ఆ వాతావరణం అలవాటు అవ్వడానికి. అలాంటిది ఒక ఎయిర్పోర్ట్ కొత్తగా నిర్మాణం జరిగింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, స్టార్టింగ్ డే, ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలి అక్కడ. అలాంటి చోట అసౌకర్యాలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని ఎవ్వడు కూడా పట్టుకోడు. ఫర్ ఎగ్జాంపుల్, బేగంపేట ఎయిర్పోర్ట్ అందరికీ తెలిసిందే, శంషాబాద్ కట్టారు. బేగంపేటలో ఎయిర్పోర్టు ప్రతి ఒక్కళ్ళు చెప్పొచ్చుగా, నాకు సికింద్రాబాద్కి పక్కనే ఉంది ఆ బేగంపేట ఎయిర్పోర్టు, పావు గంటలు వెళ్ళిపోతాను నేను, ట్రాఫిక్ ఉన్నా ఇంకోటి ఉన్నా. ఇప్పుడు వెళ్ళాలంటే నేనమ్మ ఇక్కడి నుంచి నేను మెహదీపట్నం వెళ్ళాలి, మెహదీపట్నం నుంచి ఆ ఎక్స్ప్రెస్ వే ఉందో లేదో తెలియదు, అక్కడి నుంచి దాటుకొని ఇంకా చివరికి ఎక్కడికో బస్సులు ఉంటాయో ఆటోలు ఉంటాయో ఏముంటాయో తెలియదు. ఇక్కడ నుంచి 30-40 కిలోమీటర్లు నేను అక్కడ దాకా ఎక్కడి నుంచి వెళ్ళమంటావు నన్ను? సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్నదో తెలిసి అక్కడ ఎవడా మిమ్మల్ని కట్టమన్నదంటే? ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? బెంగళూరు ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంటి? బెంగళూరు దేవనహళ్ళి ఏమైంది? బెంగాల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి, బెంగాల్లో ఎయిర్పోర్ట్ ఎక్కడుందో తెలుసా మీకు? కనీసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందో తెలుసా? కోల్కతా హౌరా బ్రిడ్జ్ సెంటర్ అనుకుందాం మనం. హౌరా బ్రిడ్జ్ నుంచి దగ్గరగా 50-60 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కానీ ఎయిర్పోర్ట్ లేదు వాళ్ళకి. నేను చూసి వచ్చా, పర్సనల్గా నేను విజిట్ చేశా. ఢిల్లీలోనే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి, ఇంటర్నేషనల్ ఇదొకటి, డొమెస్టిక్ ఇదొకటి. ఎలా ఉంటుంది తెలుసా ట్రాఫిక్? అక్కడ కూడా ఇప్పుడు ఇంత డెవలప్ అయినా, ఇంత ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, అంత రష్ ఉన్నా కూడా అక్కడ కూడా అసౌకర్యాలు ఉన్నాయి. చెన్నై ఎయిర్పోర్ట్, చెన్నై రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ మళ్ళీ పక్కపక్కనిగా వస్తాయి. దాన్ని చూస్తుంటే బాబా ఏంటి ఇది ఎయిర్పోర్ట్, ఇది ఏమైనా బస్ స్టాపా ఇంకోటి అన్నట్టుగా ఉంటుంది చెన్నై ఎయిర్పోర్ట్. అక్కడ
మెయిన్ రోడ్ మీద. ఇప్పుడు వాళ్ళు కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కావాలి మాకు అని చెప్పి ప్లేస్లు వెతుకుతున్నారు. లేదు ఇక్కడ మనకు సరిపోదు వచ్చే ట్రాఫిక్ అని చెప్పని. లేదు మాకు నిన్న అనవసరం అండి, వాడు ఎవడో చెన్నై వాడు, ఎవడో హైదరాబాద్, మాకెందుకు తెలంగాణది, బెంగళూరు ఇంకోటి మాకెందుకు, మాకు మా విశాఖపట్నం దాని పక్కన ఇప్పుడు కట్టాలన్నారు, మాకు అది వద్దు, మాకు విశాఖపట్నమే కావాలి, మాకు ఇక్కడున్న సౌకర్యాలు ఉండాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ప్రతి చోట కొత్తగా ఏదైనా మారింది, కొత్తగా ఏదైనా నిర్మాణం చేశారన్న ప్రతిసారి ఫస్ట్ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించింది. లేదు ఇంకా సర్వీసెస్ మెరుగుపడాలి ఇదని. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మన శంషాబాద్ది ఇనిషియల్ డేస్లో ఎలా ఉండేది? కట్టడం వరకు, ఇనాగ్రేషన్ వరకు హంగుల ఆర్భాటాలు ఓకే, తర్వాత మెల్లమెల్లగా స్టాఫ్ పూర్తిగా లేకపోవడం, మెల్లమెల్లగా రిక్రూట్ అవుతూ ఉండడం, పార్కింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వరుసగా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చి ఈరోజు నువ్వా నేనా అన్నట్టు అన్ని ఎయిర్పోర్ట్స్ తోటి పోటీ పడుతుంది. దానివల్ల మొత్తం హైదరాబాద్ స్వరూపమే మారింది ఒక రకంగా చెప్పాలంటే, బిజినెస్ ఎకోసిస్టమ్ పరంగా. విమర్శలు తీసుకోవచ్చు, తప్పలేదు. ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్కి భోగాపురం ఎయిర్పోర్ట్ దీనికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు అక్కడ విస్తరణ చేయడానికి పరిమితులనే ఉన్నాయి. అందులోనూ తీర ప్రాంత రక్షణ మెయిన్, అది కూడా నేవల్ కమాండ్, ఇక్కడ ప్రయాణికుల రద్దీ. ఎందుకంటే ఇప్పుడు డేటా సెంటర్ హబ్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అవుతుంది, రేపు అన్న రోజున ఐటీ క్యాపిటల్ అనొచ్చు వైజాగ్ని ఖచ్చితంగా. సో అలాంటప్పుడు ఆ రద్దీకి తగ్గట్టుగా దానికి తగ్గ కార్గోలు ఉండాలి, దానికి తగ్గ డొమెస్టిక్ ఫెసిలిటీస్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ ఉండాలి, అన్నీ ఉండాలిగా. దాని గురించి ఒక కొత్త విమానాశ్రయం కావాలి అనుకొని 2014లోనే దానికి ఆలోచన చేసి విశాఖపట్నం హుదూద్ వచ్చినప్పుడు ఏ విధంగా అల్లాడిపోయింది మొత్తం ఎయిర్పోర్టు అన్నీ చూసిన తర్వాత, లేదు మనం జాగ్రత్తగా ఇంకోటి ఇక్కడ ప్లాన్ చేయాలని ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ చేస్తే ఇప్పటికి సక్సెస్ అయింది అది. సో ఇప్పుడు దూరంగా ఉంది నగరానికి. రేపు పొద్దున్న ఒక 6 లేన్ రోడ్ అయితే దానికి అయ్యిందనుకోండి, బీచ్ కారిడార్ కంప్లీట్ అయిందనుకోండి, ఇక మిగతా అనుసంధాన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఎంతసేపు పడుతుందండి అక్కడి నుంచి వెళ్ళడానికి? అదే మహేష్ బాబు సినిమా ఉంది, లేదంటే ఎన్టీఆర్ సినిమా ఉంది, ప్రభాస్ సినిమా ఉంది అంటే, అరే ఎంత స్పీడ్ కొడతావు కొట్టు, రోడ్డు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇంకోటైనా పర్వాలేదు, కొట్టు దినమ్మ మనం వెళ్ళాల్సింది, సినిమా చూడాల్సిందే. అప్పుడు ఎటువంటి అసౌకర్యం కనిపించదు. ఇలాంటి ఫెసిలిటీ వచ్చినప్పుడు, పబ్లిక్ అందరికీ కావాల్సిన ఫెసిలిటీ వచ్చినప్పుడు మాత్రమే ఇందులో వెంటనే కనిపించేస్తాయి అసౌకర్యాలు. మాకు వైజాగ్ అక్కడ ఉండగా మీరు ఎవడు కట్టమన్నాడు ఇక్కడ అన్నటువంటి మాటలు. ఇక్కడ నిన్న ఇంకొకటి, నేను వాళ్ళనేమీ తప్పుపట్టడం లేదు, కానీ వాళ్ళకి అవగాహన లేక, విశాఖపట్నంలో పార్కింగ్ ఛార్జీలకిను భోగాపురం దగ్గర పార్కింగ్ ఛార్జీలకి తేడా ఉంటుందిగా. ఈ పార్కింగ్ ఛార్జీలు అలాగే క్యాబ్ కమర్షియల్ ఛార్జీలు దీనికి సంబంధించి చూస్తే, క్యాబ్లో వెళ్ళడానికి అక్కడికి 700 అయింది రైడ్, అక్కడ పార్కింగ్ ఛార్జ్ 600. అంటే నేను 100 రూపాయలు సంపాదించుకోవడానికి 600 ఇక్కడ తగలేసి వచ్చానా? ఇది వాళ్ళు అడిగేది. అసలు ఎవడు పెట్టింది రూల్ పెట్టేదని. సరే మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, దేనికి, అక్కడ బోర్డు మీద ఏముంటాయి అనేది చెక్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ని ఏదో బస్ స్టాండ్లోను, సైకిల్ స్టాండ్లోను, ఆటో స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న దాంతో పోలిస్తే ఎలా పోలుస్తారు? అసలు ఎలా పోలుస్తారు? అసలే ఈ మొత్తం ఈ ఎయిర్పోర్ట్ నిర్వహణ అనేటువంటిది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నడిచింది. సో దానికి సంబంధించి అలాగే టారిఫ్లు, సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా అందులో పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి పెడతారు ఛార్జెస్ అనేది. అంతేగాని పాపం వీళ్ళకి ఉత్తరాంధ్రలో 53 కిలోమీటర్ల దూరంలో ఉంది కదా, ఇది ప్రయాణికులకు దూరంగా ఉంది, అందువల్ల వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చేదానికి ఖర్చు అయిపోతుంది కాబట్టి ఇక్కడ అసలు ఏమీ పెట్టద్దు, అన్నీ ఫ్రీగా ఇచ్చేద్దామని ఎవడన్నా పెడతాడా? ఫ్రీగా ఇచ్చి కూర్చున్నాడంటే ఇంకో వారం రోజులు అమ్ముకొచ్చు దాన్ని, మెయింటెనెన్స్ ఇవన్నీ లేక. భారం అనేది ఖచ్చితంగా పడుతుంది. అయితే వాటి మీద సమీక్ష కోరాలి. రామ్మోహన్ నాయుడు గారిని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారిని, అయ్యా దీని మీద ఒకసారి సమీక్ష చేసి దయచేసి అట్లీస్ట్ ఒక డెడ్ లైన్ పెట్టండి. ఒక 6 నెలల్లో, ఒక 3 నెలల్లో టైం పెట్టి ఇప్పటి వరకు పార్కింగ్ వసూలు చేయొద్దు. ట్రాఫిక్ కొంచెం పెరిగి ఇంకా ఎక్కువ డెవలప్ అవుతోంది, అలాగే ట్రాఫిక్ పెరుగుతోంది అన్న దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు సమీక్షించి మళ్ళీ కావాలంటే పెంచవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు డే 1 నుంచే మాకు 600, 700 మీరు ఛార్జీలు వేయడం అనేది సమంజసం కాదండి, ఒక్కసారి దీని మీద ఆలోచించండి అనడం చాలా గౌరవప్రదంగా ఉంటుంది, హుందాతనంగా ఉంటుంది. అలాగే ఇంకోటి కోరచ్చు, ఆర్టీసీ బస్సులు, క్యాబ్ సర్వీసెస్, పార్కింగ్ మేనేజ్మెంట్, ఇతర గ్రౌండ్ సర్వీసెస్, అలాగే ప్రయాణికుల రద్దీ, విమానాల టైమింగ్ ఏంటి, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి మెరుగుపరుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఒక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ డేనే మొత్తం అంత ప్రతి వ్యవస్థ కూడా నాకు పరిపూర్ణంగానే ఉండాలి,
అన్నీ క్లియర్గానే ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు వంగి వంగి దండాలు పెట్టాలి అంటే ఎవడు చేయలేడు అది. సో ముందు అక్కడ మీకు ఉన్నాయి, సరే ఇవాళ ఇది ఓపెన్ అయింది, నేను వెళ్ళాను, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఆ మైనస్లో కూడా క్రిటికల్గా ఇమ్మీడియట్గా క్లియర్ చేయాల్సినవి ఏమున్నాయి, ఇవన్నీ చూసి ఎయిర్పోర్ట్ ఎక్స్టీరియర్ చాలా బాగుందండి, ఇంటీరియర్ చాలా బాగుంది, లోపల ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, అయితే దీంట్లో ఇక్కడ ఫలానా లోపం ఉంది, ఇక్కడ కెఫ్టేరియా దగ్గర లోపం ఉంది, అక్కడ జనరల్ వాష్రూమ్స్ దగ్గర లోపం ఉంది, లేదు అక్కడ లాంచ్ దగ్గర లోపం ఉంది, వీటిని ఇలా చేస్తే సరి చేసుకోవచ్చు అని సలహాలు ఇవ్వండి, తప్పేమీ లేదు. అవన్నీ వాటిని తీసుకుంటారు, వేగంగా పరిష్కరిస్తారు, మెయిన్ అది కావాల్సిందే. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ మీద ఎవరిని విమర్శలు చేయొద్దు అని కాదు, కానీ మొదలైన రోజే ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేసినట్టు, అది అంటారు చూసారా, పుట్టిన వెంటనే ఆవకాయనం తినేసాడని, అలాగా ఏర్పాటు కమర్షియల్ ఫ్లైట్ స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ డేనే మా క్యాబ్ ఛార్జీలు ఇలా ఉన్నాయి, మాకు ఇంత అవుతుంది, పార్కింగ్ ఇలా ఉంది, అలా ఉంది, ఇది అని చెప్పి తీర్పిచ్చేయడం అనేది అది మూర్ఖత్వం అనాలి. సో దీంట్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసమో లేదంటే పొలిటికల్ యాంగిల్, 100% పొలిటికల్ యాంగిల్ అనేది ఉంది, ఎందుకంటే క్రెడిట్ షోర్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కాబట్టి. సో వీటి గురించి ఏదో విమర్శలు చేయడం కాకుండా ప్రయాణికులకు అక్కడ నిజంగా ఎదురవుతున్నటువంటి జెన్యున్ సమస్యలు ఏంటి, వాటిని గుర్తించి వాటికి పరిష్కారాలు ఏంటి అనేది సూచించి చెప్తే అప్పుడు ఆ విమర్శలు అనే వాటికి విలువ ఉంటుంది తప్ప ఇంకోటి కానే కాదు. అండ్ ఈ క్యాబ్ ఛార్జీలకు సంబంధించి ఇంకొక పర్సనల్ ఎగ్జాంపుల్, ఢిల్లీ నుంచి ఈవెన్ కాశ్మీర్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు నేను క్యాబ్ బుక్ చేసుకున్నా, ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఇంటికి వెళ్ళడం కోసం చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాను, ఆల్మోస్ట్ ఎక్కడికి లైక్ ఈసీఐఎల్ దగ్గరికి, శంషాబాద్ టు ఈసీఐఎల్. సరే బుక్ చేసుకున్నాను, బుక్ చేసుకున్న తర్వాత నన్ను ఇంట్లో డ్రాప్ చేయడానికి వచ్చాడు, ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు, అంతా బాగానే ఉంది. వెళ్ళిపోయేటప్పుడు అడిగింది, సార్ అక్కడ పార్కింగ్ ఫీజు 600 రూపాయలు 700 రూపాయలు వేసాడు సార్, అది కూడా కస్టమరే కట్టాలి అని. నేను ఇమ్మీడియట్గా ఓలాకి కాల్ చేశా, నేను క్యాబ్ బుక్ చేసుకున్నా, క్యాబ్ పార్కింగ్లో పెట్టాలా పెట్టకూడదా అనేటువంటిది అది మీ బిజినెస్కి సంబంధించినటువంటిది, మీరు చూసుకోవాలి, కస్టమర్ని కట్టమనడం ఏంటి, నేను ఎందుకు కడతాను, నేను బుక్ చేసుకుంది ట్రావెల్ పర్పస్కి మాత్రమే. మీరు అక్కడ ఒకవేళ మీ క్యాబ్ లేకపోతే నేను ఆర్టీసీ బస్సు ఉంటుంది, ఆ బస్సు ఎక్కి నేను వెళ్తాను, బస్సు నా ఏరియాకు ఉండదు కాబట్టి అక్కడ క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి అని మిమ్మల్ని ఆప్ట్ చేసుకున్నాను. మీరు అక్కడ ఫెసిలిటీలో క్యాబ్ ఉంచడం, దాని ద్వారా కస్టమర్ని డ్రాప్ చేయడం అనేది మీరు చూసుకోవాలి, కానీ తీసుకొచ్చి కస్టమర్ మీద వేస్తే అలాగా. అంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు ఛార్జీలు వేసారు సార్ అని, ఎయిర్పోర్ట్లో ఛార్జెస్ ఉంటాయి, మీకు తెలిసిందే, అది అది మీ మీద ఉంటుంది, నా మీద కాదు కదా. మీరు ఆల్రెడీ నాకు సంబంధించి ఛార్జ్ చేస్తున్నారు, కిలోమీటర్కి 15 రూపాయలు చొప్పున మీరు ఛార్జ్ చేస్తున్నారు. ఈ కిలోమీటర్కి 15 రూపాయలు దేనికి, ఫ్యూయల్కి, డ్రైవర్కి, సర్వీస్ ట్యాక్స్కి, జిఎస్టీ, అప్పటికి మేబీ జిఎస్టీ, ఎస్, ఇవన్నీ, ఇవి కాకుండా ఇంకా ఇతరత్ర అన్నీ కలిపి ఇన్ని ట్యాక్స్లు నాకు దీంట్లో కలిపారు. ఇప్పుడు పార్కింగ్లో పెట్టమంటే నేను ఎందుకు పార్కింగ్కి ఇవ్వాలి, ఇది ఇక్కడ నేను చూసింది అది. సో ఎనీ ఎయిర్పోర్ట్ పార్కింగ్లో పెట్టాలి అంటే దానికి ఖచ్చితంగా ఛార్జెస్ ఇలాగే ఉంటాయి. పప్పు బెల్లాలు పంచినట్టుగా ఏదో బాబు 5 రూపాయలకి సైకిల్ పెట్టినట్టుగా 5 రూపాయలకి కారు పెట్టుకోండి, 10 రూపాయలకి స్కార్పియో పెట్టుకోండి, 25 రూపాయలకి బస్సు పెట్టుకోండి అని ఎవడో మాట్లాడు. ఆ పార్కింగ్ స్పేస్ వాల్యూ, దాని మెయింటెనెన్స్కే వాళ్ళకి నెలకి లక్షల్లో ఖర్చు అవుతుంది. మళ్ళీ అక్కడ సెక్యూరిటీ కెమెరాలు ఇవన్నీ కూడా పెట్టాలి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అది. ఒక్క చిన్న పొరపాటు అయినా సరే పొద్దున్న దేశం ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాయి. సో దాన్ని తీసుకొని ఆలోచించకుండా ఇంకా నాకు 700 బిల్లు వచ్చింది, దాంట్లో 600 మీకు ఇదే కదా పార్కింగ్ కట్టాలంటే నేను అడుక్కు తినాలా అని మాట్లాడడం అంటే అమాయకత్వం అనాలి. వాళ్ళకి తెలియదు, నిజంగానే తెలియదు కాబట్టే ఆ మాటలు మాట్లాడారు. దాన్ని తీసుకొచ్చి ఇక సోషల్ మీడియాలో ఉంటారుగా మన బ్యాచ్ కొంతమంది సర్క్యులేట్ చేయడమే. ఎలాగైనా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఎలాగైనా దాన్ని నెగిటివ్ చేయాల్సిందే. ఎందుకంటే అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, మెయిన్ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, వాళ్ళ మీమ్ పేజెస్, ట్రోల్ పేజెస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువగా దీని మీద. అలాగే కొంతమంది కామన్ పీపుల్ ఏంటంటే దూరం అనిపిస్తోంది అన్నవాళ్ళు కూడా, అలాంటి వాళ్ళని తిట్టక్కర్లేదు కానీ కాస్త బుద్ధి చెప్పాలి. అయ్యా మీకు ఆ దూరం అనిపిస్తూ ఉంటే పక్కన రైల్వే స్టేషన్ ఉంది, రైలు ఎక్కి వెళ్ళిపోండి. లేదు మేము ఎమర్జెన్సీ వెళ్ళాలి అంటే మీరు అక్కడికే వెళ్ళరు, ఆ ఎయిర్పోర్ట్కి మాత్రమే వెళ్ళాలి, బికాస్ సర్వీసెస్ అక్కడి నుంచే ఉన్నాయి కాబట్టి. అంతే తప్ప ఏ విమర్శలు చేసేస్తాం ఇష్టం వచ్చినట్టు, లేనిపోని ఆపాదించేస్తామంటే ఎవరు కూడా దాన్ని సమర్థించరు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు డెఫినెట్గా సమర్థించరు. ఎందుకనంటే ఒక్కొక్కటిగా వాళ్ళ ఆశలు నెరవేరుతూ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆధునిక విద్యా వ్యవస్థలు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్స్ కావచ్చు, అన్నీ ఒక్కొక్కటిగా వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళకి అక్కడ ఉపాధి పెరుగుతుంది, వలసలు అనేవి ఉండవు, మొత్తం అంతా ఎకోసిస్టమ్ మారుతుంది. అలాంటి దాని మీద కూడా ఇంకొచ్చి మేము ఇలాగే మాట్లాడతాం, మేము ఇలాగే చేస్తాం, ఇలాంటి తప్పుడు ఆరోపణలే మా దగ్గర ఉంటాయంటే
ఇప్పటిదాకా సహించారు ప్రజలు, ఇంకా రేపొద్దున్న భరించరు. ఆ భరించకపోవడం అన్న సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఇక వారి విజ్ఞతకి వదిలేయాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.